ఆంధ్రలో బాబు సార్ గెలిచినాక ఆడ బ్రాండెడ్ మందు దొరుకుతుందని అక్కడి మందు బాబులు పండుగ చేసుకుంటుంటే బిర్యానీ బీర్లు హంటర్ బీర్లు అని దిక్కుమాలిన సరుకు అంటగడుతురని తెలంగాణోళ్ళు చిన్నపోయినరు. సోషల్ మీడియాలో గవర్నమెంట్ ను ఏకి వాడేసిండ్రు. గవ్వి చూసి ఏందో గాని బిర్యానీ బీర్లని ఇప్పుడైతే అమ్మొద్దని డిసైడ్ అయిందట సర్కారు. తెలంగాణ మందుబాబుల గోసలు దేవునికి ముట్టినాయి. బ్రాండెడ్ మందు దొరుకుతలేదు, మనది మరో ఆంధ్ర కాబోతుంది, ఏందిరా మనకి కష్టాలు అని మందుబాబులంతా మస్తు రందిపడ్డారు. సోషల్ మీడియాలో ఓ రేంజ్ల సర్కారు నరుచుకున్నారు, మస్తుగా ట్రోల్స్ చేసిర్రు. ఈ బీర్లు తాగినోళ్ళు శిశి దీని బీర్ అంటరా అని రివ్యూలు ఇచ్చిర్రు. తాగినోళ్ళు సస్తర్రా దీన్ని ఎట్లా తాగుతుర్రా అని తిట్టిపోసిర్రు. కథం ఆ సర్కార్ దంక చేరినట్టున్నది. ఆ బీర్లకు తాత్కాలిక బ్రేక్ ఇస్తున్నట్టు వినిపిస్తున్నాయి వార్తలిగా. 5 కొత్త కంపెనీలకు సర్కారు పర్మిషన్లు ఇచ్చిరు కదా, అందులో బిర్యానీ అనే బ్రాండ్ బీరు, బ్లాక్ బస్టర్ బీర్లు అని బాగా వైరల్ అయినాయి. అవి తాగితే మత్తు కాదురా, బతుకు చిత్తయి చితికిపోడు అవుతుందని తాగిన తుపుక్కను ఉంచినంత పని చేసిర్రు. జనాల నుంచి వ్యతిరేకత వచ్చినందుకే సర్కార్ ఇట్లా వెనకడిగేస్తుందని అంటారు. ఇప్పుడు అసలు మందిపానాలు తీసిన కంపెనీలకు లైసెన్స్ ఇచ్చిందనే మురికే సర్కార్ కంటుకున్నది. అదేగాక ఏ బ్రాండ్ అయినా మంచి సరుకు దొరుకుతుందనే తెలంగాణలో అడ్డగోలు మందును అమ్మించుడు అంటే సర్కార్కు ఎంత బదనామో ఏం కథ. ఎవరు సలాలు ఇచ్చిరో కానీ నెత్తి మీద బీర్సీత పక్కన వెలగొట్టాలని గరమైతురు ఈ సంగతి తెలిసిన మందు బాబులు. ఇప్పటికైనా వీటిని ఆపిచ్చిరు, సంతోషం అని అంటురట. మందు జోలికొస్తే సామ్రాజ్యాలే కూలిపోతే ఖబర్దారని వార్నింగ్లు కూడా ఇస్తురట. కేజీఎఫ్ లా ఆయన బంగారం బిస్కెట్ పట్టుకుపోయిర్రని పెద్ద మిషన్ గన్లు పట్టుకొని దన్న కాల్చుకుంటా పోలీస్ స్టేషన్ ని పొట్టు పొట్టు చేస్తాడు కదా. ఏ గసవంటి సినిమాలు అయితే గాని బయట గసవంటి చేస్తే ఊకుంటారా అని అనుకుంటారు ఎవ్వలైనా. నేను కూడా అనుకునేది, కానీ రాఖీ బాయ్ యాటిట్యూడ్ కి ఆవేశానికి తీసిపోకుండా గీన చూడు ఏం చేసిండో. ఓరిని ఆవేశాన్ని అడిగి పందులు ఎత్తుకపోను. ఏం చేస్తున్నావో, ఎంత ఆగం చేస్తున్నావో నీకన్నా మినిమం ఆలోచన ఉందా? ఈ మోతవరి ఇంత కోపంతో ఇదంతా చేస్తుంది ఎందుకు అనుకుంటుర్రు? టోల్ కట్టమన్నందుకు. ఉత్తరప్రదేశ్ కాడ ఢిల్లీ లక్నో నేషనల్ హైవే టోల్ గేట్ కాడ టోల్ పైసలు కట్టమన్నారట వాళ్ళు. కథం నన్నే టోల్ కొట్టమంటారా? టోటల్ గా నేనంటే ఏందో చూపిస్తా ఆగుర్రి మీకు అని ఇగో ఇట్లా టోల్ గేట్ మొత్తాన్ని జేసీబీతో నేలమట్టం చేసిపోయిండు. ఇక వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి మరి ఉత్తరప్రదేశ్ అంటే ఇప్పటికే బుల్డోజర్లకు జేసీబీలకు పెట్టింది పేరు అన్నట్టు తయారైంది. మీదికెళ్ళి ఇసొంటి జేసీబీల వీడియోలతో ఇంకింత ఫేమస్ అవుతుందిగా అని కొందరు కామెంట్లు చేస్తుంటే ఎవడ్రా కేజీఎఫ్ లో రాఖీ బాయి పుష్పల బండిదే యాటిట్యూడ్ అన్నది, ఇదిరా అసలైన యాటిట్యూడ్ అని అనుకుంటా పోస్టులు వేస్తురిగా. ఇక ఇంత మంచిగా ప్రూఫులతో దొరికినాక పోలీసులు ఉత్తవుకుట్రా దానైనా దానికి సన్మానం చేసి ఉందని పట్టుకపోయిర్రు. అగో చూడుర్రి లోపల ఎంత మంచి సన్మానం చేసిర్రో ఏమో, కాకకు నడవనే వస్తలే సరిగా. మళ్ళీ ఇంకోసారి ఇసొంటి చేయకుండా సోయొచ్చు తట్టేమో లోపల మంచిగా అరుచుకున్నారు పోలీసులు. బయటికి చూడు ఎంత భద్రంగా పట్టుకొస్తారు, ఐసీలో పేషెంట్ పట్టుకొచ్చినట్టు. మరి ఉన్న కాడుండక ఎందుకు ఈ ఓవర్ యాక్షన్లు చెప్పుర్రి.